ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. గత 4 వారాలు బైబిల్ను ఎలాగూ పఠించాలా అనేటువంటి విషయాలు మనం నేర్చుకున్నాము. మరికొన్ని వారాలు పఠించినటువంటి బైబిల్ గ్రంథాన్ని మనము ఎలాగూ వ్యాఖ్యానించాలా అనేటువంటి విషయాలు తెలుసుకొనబోతూ ఉన్నాము. కనుక ఈ సమయంలో మనకు ఆధారంగా ఉండటానికి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ ఉత్తరము 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుతున్నాము. ఆ మాటకొస్తే మీరు తర్వాత సమయం తీసుకొని 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివినట్లయితే అక్కడ పౌలు ఏమంటూ ఉన్నాడంటే, మేము కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధించకయు యథార్థంగా మీ మధ్యలో ఉన్నప్పుడు బోధించాము అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, నేటి సంఘాల్లో యథార్థమైనటువంటి బోధ, మరి స్వచ్ఛమైనటువంటి బోధ లోపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అనేక మంది అబద్ధ బోధకులు బయలుదేరారు. బోధలు వినేటువంటి ప్రజలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అనేటువంటి సమస్య కూడా తల ఎత్తుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే వీటన్నిటికీ కూడా పరిష్కారం ఏమిటి అని అంటే, మనము దేవుని వాక్యాన్ని పఠించిన తరువాత దానిని వ్యాఖ్యానించటానికి కొన్ని సూత్రాలను మనము నేర్చుకోవాలి. నేటి సంఘాల్లో ఉన్నటువంటి మరి సమస్య ఏమిటి అని అంటే, ఆ విధంగా దేవుని వాక్యాన్ని ఎలాగూ వ్యాఖ్యానించాలో తెలుసు కాకుండానే అనేక మంది టీవీలోనైతేమి, యూట్యూబ్లోనైతేమి, ఇంకొక రీతిగానైతేమి వారికి తోచినటువంటి విషయాన్ని ప్రజల ముందు ఉంచుతూ ఉన్నారు. అలా కాకుండా దేవుని వాక్యాన్ని మరి శాస్త్రయుక్తంగా ఒక పద్ధతి ప్రకారము ఎలాగూ మనము వివరించాలో వ్యాఖ్యానించాలో మరి నేర్చుకోవటానికి కొన్ని వ్యాఖ్యాన సూత్రాలను మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. ఒకవేళ ఇంగ్లీష్లో చెప్పుకోవాలి అని అంటే హెర్మనోటిక్స్ అని అంటారు. అంటే ద రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వ్యాఖ్యానించటానికి సూత్రాలు. మొట్టమొదటిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వ్యాఖ్యానించటానికి సాధారణమైనటువంటి కొన్ని సూత్రాలను మనము ఈ దినం తెలుసుకుందాం. ఆ తర్వాత రాబోయేటువంటి కాలంలో బైబిల్ను వ్యాఖ్యానించటానికి ప్రత్యేకమైనటువంటి సూత్రాలను కూడా, స్పెషల్ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి విషయాన్ని కూడా మనము చూడబోతూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, ఇది ఒక ప్రసంగము కాదు, అయితే ఇది ఒక లెసన్గా మీరు తీసుకోవాలని నేను మీకు ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాను. నా ఉద్దేశం ఏమిటి అని అంటే, బైబిల్ సెమినరీకి వెళ్ళి ఈ ప్రసంగ శాస్త్రము కానీ ఈ హోమిలిటిక్స్ కానీ నేర్చుకున్నటువంటి వారు కొంతవరకైనా ఈ యొక్క టాక్స్ ద్వారా, ఈ యొక్క సందేశాల ద్వారా దేవుని వాక్యాన్ని ఎలాగూ వ్యాఖ్యానించాలో తెలుసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఎంతో ప్రయాసతో ప్రార్థనతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. బైబిల్ను వ్యాఖ్యానించడానికి 2 ప్రాథమికమైనటువంటి పద్ధతులు ఉన్నవి. దేర్ ఆర్ 2 మెయిన్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ద బైబుల్. ఒకటి ఏమిటి అని అంటే లిటరల్ ఇంటర్ప్రిటేషన్, రెండవది వచ్చేసేసి అలిగారికల్ ఇంటర్ప్రిటేషన్. లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అని అంటే అక్షరార్థముగా వ్యాఖ్యానించటము,
అలిగారికల్ ఇంటర్ప్రిటేషన్ అని అంటే రూపకముగా చెప్పటం. కనుక ఇప్పుడు మనము అక్షరార్థముగా వ్యాఖ్యానించుట అంటే ఏమిటో మనము తెలుసుకొనబోతూ ఉన్నాము. బైబిల్ను చదివినప్పుడు పదములు, వచనాలు, వాక్యాలు వాటి సాధారణ స్వభావ సిద్ధంగా, సహజంగా మరియు వాడుకైన జ్ఞానముతో తీసుకుంటూ అక్షరార్థముగా లేఖనమును వ్యాఖ్యానించటమే లిటరల్ ఇంటర్ప్రిటేషన్. ప్రపంచములో గొప్ప గొప్ప వ్యాఖ్యానకర్తలు, పండితులు అందరూ కూడా నమ్మేటువంటి పద్ధతి ఏమిటి అని అంటే బైబిల్ గ్రంథాన్ని అక్షరాల మనము అక్షరార్థంగా వ్యాఖ్యానించాలి. లిటరల్ ఇంటర్ప్రిటేషన్నే మనం ఎన్నుక చేసుకోవాలి. ఎందుకంటే ఈ లిటరల్ ఇంటర్ప్రిటేషనే మరి న్యాయం చేకూరుస్తుంది, లేక బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనకు అర్థమయ్యేలాగా చేస్తుంది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ లిటరల్ ఇంటర్ప్రిటేషన్లో మరి 2 భాగాలుగా మనం చూస్తూ ఉన్నాము. ఒకటి ప్లెయిన్ లిటరల్ అండ్ ఫిగరేటివ్ లిటరల్, అంటే సామాన్యమైనటువంటి అక్షరార్థము. రెండవది ఉపమానమైన అక్షరార్థము. మీకు అర్థం కావటానికి ఎక్కువ ఇలస్ట్రేషన్స్ లేకుండా, ఎక్కువ బైబుల్ రెఫరెన్సెస్ లేకుండా, మరి ప్రతిదానికి ఒక ఉదాహరణ ఇస్తూ నేను ముందుకు వెళ్ళినప్పుడు మీరు మీ స్వయం కృషితో మీ అంతటా మీరు బైబిల్ను చదివి లోతుగా ఆలోచన చేసి బైబిల్ను వ్యాఖ్యానించేటువంటి విధానాన్ని మీరు నేర్చుకోవాలని నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ప్లెయిన్ లిటరల్ అంటే ఏంటంటే సామాన్యమైన అక్షరార్థము చెప్పటము. ఉదాహరణకు ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో ఏమున్నదంటే, దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి. దేవుడైనటువంటి యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించాడు. దాని అర్థం ఏంటంటే దేవుడైనటువంటి యెహోవా మరి నేల మంటితో ఆదామును నిర్మించాడు. దానికి వేరొక అర్థం లేదు, ఆత్మీయ అర్థం లేదు, లేక మనము గ్రహించినటువంటి అర్థము ఏది కూడా లేదు. దీనిని సామాన్యమైన అక్షరార్థము అని మనము చూస్తూ ఉన్నాం. రెండవది ఏమిటి అని అంటే ఉపమానమైన అక్షరార్థం, సింబాలిక్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్, లేక ఫిగరేటివ్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్. ఉపమానమైన అక్షరార్థం అంటే అర్థం ఏంటంటే శబ్దాంకారమును లేక చిహ్నములను, పదములను ఉపయోగించు భాష అయినను స్వస్థమైనటువంటి తలంపును, భావమును, సత్యమును లేక అర్థమును తెలియజేయచ్చు ఉన్నది. అంటే ఈ యొక్క ఫిగరేటివ్ లిటరల్లో అది మనకు శబ్దాలను వాడినా లేక చిహ్నాలను వాడినా, వేరువేరు పదాలను వాడినా ఆ స్వస్థమైనటువంటి ఆ తలంపును, భావాన్ని, సత్యాన్ని మనకు తెలియచేయచ్చు ఉన్నది. ఫిగరేటివ్ లిటరల్ అయినా కూడా స్టిల్ ఇట్ ఈస్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్. ఒక ఉదాహరణ నేను మీకు ఇస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆ ఉదాహరణ లూకా సువార్త 13వ అధ్యాయము 31-32 వచనాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పాడు. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి యేసు ప్రభు దగ్గరికి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడనగా ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పండి. ఆ నక్క ఎవరో కాదు, హేరోదు. అంటే ఇది ఏమిటి అని అంటే ఇట్ ఈస్ ఫిగరేటివ్ లిటరల్, స్టిల్ ఇట్ ఈజ్ లిటరల్. ఈ విధంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వ్యాఖ్యానించడానికి అక్షరార్థంగా మనము వ్యాఖ్యానించాలి, కానీ టెక్స్టులో లేనటువంటి భావాన్ని వెతికి తీయటానికి ఎంత మాత్రమును కూడా మనము ప్రయత్నము
చేయకూడదు. కనుక బైబిల్ను వ్యాఖ్యానించేటువంటి సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం ఏమిటి అంటే లిటరల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబుల్. అక్షరార్థంగా మనము వ్యాఖ్యానించాలి. రెండవది ఏమిటి అని అంటే ప్రియులారా, దీనికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటిదే అలిగారికల్ ఇంటర్ప్రిటేషన్. అలిగారికల్ ఇంటర్ప్రిటేషన్. ఒకవేళ ఈ పదాలన్నీ కూడా క్రొత్తగా ఉండవచ్చు, అయితే నేర్చుకుంటే మంచిది. అంటే రూపకముగా చెప్పటం ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది లిటరల్ ఇంటర్ప్రిటేషన్కు మరి వ్యతిరేకమైనటువంటిది. లిటరల్ ఇంటర్ప్రిటేషన్లో టెక్స్టులో ఏముందో మనం ఒకసారికి బదులుగా 10 సార్లు చదివి ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని, ప్రతి సెంటెన్స్ను కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ అలిగారికల్ ఇంటర్ప్రిటేషన్లో ఆ విధంగా కాకుండా ఒక భాగాన్ని చదివి ఆ టెక్స్టులో ఉన్నటువంటి భావము కంటే ఇంకా ఏదో లోతైనటువంటి భావం ఉన్నది, దానిని మనము బయటికి తీయాలా అని కొందరు ప్రయత్నం చేసి దాన్ని స్పిరిచువలైజ్ చేస్తూ ఉన్నారు. హద్దులు దాటి మరి దాన్ని స్పిరిచువలైజ్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలాగూ అర్థం చేసుకోవటము అని అంటే ఆదికాండము 3వ అధ్యాయంలో మనము ఆదాము అవ్వలను గురించి చదువుతూ ఉన్నాము. దేవుడైనటువంటి యెహోవా ఆదాము అవ్వలను సృజించిన తరువాత ఆయన చెప్పింది ఏమిటి అని అంటే వారికి ఒక హద్దు పెట్టాడు. మీరు ఈ తోటలో నిరభ్యంతరంగా ఉండొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు ఫలములను మీరు ఎంత మాత్రమును కూడా తినకూడదు. ఒకవేళ తిన్నట్లయితే ఆ తినేటువంటి దినాన మీరు చచ్చిపోతారు అని దేవుడు సెలవిచ్చాడు. అయితే అలిగారికల్ ఇంటర్ప్రిటేషను నమ్మేటువంటి వారు చెప్పేది ఏంటంటే వారు ఆజ్ఞను అతిక్రమించినందుకే దేవుడు అంత శిక్షను విధించాడా? మరి ఏదేను తోటలో నుండి వారిని వెళ్ళగొట్టాడా? ఆ ఆజ్ఞాతిక్రమమే పెద్ద పాపమా? కాదు. అందులో ఏమున్నది అని అంటే అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సర్పము అవ్వతో మాట్లాడటానికి వచ్చి అవ్వతో మరి సంభోగము చేసింది, సెక్స్ చేసింది. కనుక దానిని బట్టి దేవుడు ఆదాము అవ్వలను ఏదేను తోటలో నుండి నెట్టివేశాడు. లైంగిక పాపం అని కొంతమంది సూచిస్తూ ఉన్నారు. ప్రియులారా, అటువంటిది దేవుని యొక్క వాక్యములో ఏమీ కూడా లేదు. ఆదాము అవ్వలు హద్దు మీరారు, దేవుడు వారిని శిక్షించాడు. ఇంకా కొంచెం వివరంగా మనము తెలుసుకోవాలి అని అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనము ఎస్తేరు గ్రంథాన్ని చదువుతూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథములో ఉన్నటువంటి చరిత్ర ఏమిటి అని అంటే యూదులైనటువంటి వారు స్వదేశానికి తిరిగి వెళ్ళవచ్చు అని కోరేషు రాజు ఆజ్ఞాపించిన తరువాత 3 దఫాలుగా మరి తిరిగి వచ్చారు. జెరుబ్బాబెలు జాషువా యొక్క నాయకత్వంలో, ఆ తరువాత ఎజ్రా యొక్క నాయకత్వంలో, నెహెమ్యా యొక్క నాయకత్వంలో 3 దఫాలుగా చాలామంది యూదులు వారు స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే తిరిగి రాకుండా ఇక్కడ మనం చాలా కాలం ఉండాము, పొలాలు కొన్నాము, పెళ్ళిళ్ళు చేసుకున్నాము, బిడ్డలను కన్నాము, ఇంకా ఏమి తిరిగి వెళ్దాము అని అక్కడే ఉండిపోయినటువంటి వారికి ఒక విపత్తు రాబోతూ ఉన్నది. అదేమిటి అని అంటే ఆ దేశములో ఉన్నటువంటి యూదులందరినీ కూడా మరి చంపటానికి హామాను అనేటువంటి అతడు ప్రణాళికను రచించాడు. అది ఎందుకు రచించాడో అదంతా కూడా మీరు ఎస్తేరు గ్రంథాన్ని చదవడం ద్వారా మీకు అర్థమవుతూ ఉంది. ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనేటువంటి పదము కానీ ప్రార్థన అనేటువంటి పదము కానీ లేనే లేదు. అయితే ఈ ఎస్తేరు గ్రంథము మనకు తెలియపరిచేది ఏమిటి అని అంటే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ప్రజలు, ఆయన జనము ఏ దేశములో ఉన్నా కూడా
వారిని కాపాడేటువంటి వాడు అనేటువంటి ఆ బోధను మనము ఎస్తేరు గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే కొందరు కాదు, అది అంత మాత్రమే కాదు, ఎస్తేరు గ్రంథంలో నిగూఢమైనటువంటి బోధ ఏమిటి అని అంటే, ఎస్తేరు సంఘానికి సాదృశ్యంగా ఉంది, హామాను దయ్యానికి సాదృశ్యంగా ఉన్నాడు, మొర్దెకయి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు అని బోధించటము ప్రారంభించారు. దీనిని ఏమంటారు అని అంటే అలిగారికల్ ఇంటర్ప్రిటేషన్, అలిగరైజింగ్. అది టెక్స్టులో లేదు. ఎప్పుడైతే మనం ఇలాగో అలిగరైజ్ చేస్తామో ఎస్తేరు, హామాను, మొర్దెకయి నిజమైనటువంటి వ్యక్తులు కాకుండా పోతారు. కనుక లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని అర్థమయ్యేటట్టుగా చేస్తూ ఉంది. అలిగారికల్ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది దానికి భిన్నంగా మనము ఆలోచన చేసేటట్లుగా చేస్తూ ఉంది. కనుక దేవుని పిల్లలందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మనం అక్షరార్థంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వ్యాఖ్యానించాలా, మరి అలిగారికలుగా కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చివరిగా ప్రియులారా, ఈ దినానికి ఇంకొక విషయాన్ని నేను మీ ముందు ఉంచి సెలవు తీసుకుంటాను. అదేమిటి అని అంటే, బైబిల్ను వ్యాఖ్యానించటానికి మనము బైబిల్ను చదివినప్పుడు సందర్భాన్ని బట్టి వ్యాఖ్యానించాలి. కాంటెక్స్చువల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ను చదివినప్పుడు అది ఏ సందర్భంలో వ్రాయబడింది, దానికి ముందు ఏముంది, దానికి తర్వాత ఏముంది, లేక ఆ అధ్యాయంలో ఏముంది, ఆ పుస్తకంలో ఏముంది అనేటువంటిది ఆ కాంటెక్స్ట్ మనం తెలుసుకోకుండా మనము బైబిల్ను వ్యాఖ్యానించడానికి ప్రయత్నం చేసినట్లయితే తప్పు చేసినటువంటి వారము అవుతాం. ఉదాహరణకు యాకోబు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో యాకోబు ఏమంటున్నాడు అని అంటే, క్రియలు లేని విశ్వాసము మృతము అని అంటున్నాడు. పౌలు ఏమంటున్నాడంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో, మీరు కృపచేతనే విశ్వాసము ద్వారా రక్షించబడ్డారు. కనుక పౌలుకు యాకోబుకు మధ్యన మరి విభేదం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది, కానీ ఏ విభేదము లేదు, ఏ మిస్అండర్స్టాండింగ్ కూడా లేదు. మనము సందర్భాన్ని బట్టి చూసినట్లయితే పౌలు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక పాపి రక్షించబడాలంటే దేవుని కృపచేతనే విశ్వాసము ద్వారా. యాకోబు చెప్పేది ఏంటంటే, ఒక పాపి రక్షించబడిన తర్వాత, ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత, నువ్వు నిజంగా విశ్వాసం ఉంచినట్లయితే ఆ విశ్వాసాన్ని క్రియల్లో వ్యక్తపరచాలి అని మాత్రమే చెప్తూ ఉన్నా. చూడండి, సందర్భానుసారంగా మనము వ్యాఖ్యానించినప్పుడు ఎంత ఆహ్లాదకరంగా, ఎంత సంతోషంగా ఉంటుందో గమనించండి. బైబిల్లో కాంట్రడిక్షన్స్ లేవు. మనకు అర్థం కానటువంటి విషయాలు ఉండవచ్చు, కానీ బైబిల్లో కాంట్రడిక్షన్స్ లేవు, వ్యతిరేక భావాలు కూడా లేవు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, యోహాను సువార్త 3:16లో దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. అక్కడ లోకము అని అంటే మరి అర్థం ఏమిటి అని అంటే ప్రజలు అని అర్థం. మరి అదే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనములో, మీరు లోకమునైనను లోకములో ఉన్నదానినైనను ప్రేమించకుడి. ఇక్కడ లోకము అని అంటే అర్థం ఏంటంటే, లోకములో ఉన్నటువంటి ధనాన్ని కానీ, బంగారాన్ని కానీ, వెండిని కానీ, మరి ఇతరితర విషయాలను మీరు ప్రేమించవద్దు అనేటువంటి భావాన్ని మనం చూస్తున్నాం. కనుక బైబిల్ను వ్యాఖ్యానించడానికి ద కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది కాంటెక్స్ట్ ఏంటో తెలుసుకోవటానికి శ్రద్ధ లేక, ఓపిక లేక, ఎవరో ప్రసంగాలు, ఎవరో పుస్తకాలు మరి చదివి అది వాస్తవం అనుకొని దానిని తీసుకుని వచ్చి మరి పుల్పిట్ మీద నుండి ప్రజలకు దాన్ని నేర్పిస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, వ్యాఖ్యాన సూత్రాల్లో ఏదైనా మనం నేర్చుకున్నది ఏమిటి అని అంటే,
బైబిల్ గ్రంథాన్ని అక్షరార్థంగా వ్యాఖ్యానించాలా, మరి అలిగరై చేయకూడదు, రూపకాలంకాన్ని ఉపయోగించకూడదు. బైబిల్ గ్రంథాన్ని వ్యాఖ్యానించడానికి సందర్భము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ వచనానికి ముందుగా కానీ తర్వాత కానీ ఆ అధ్యాయంలో కానీ ఆ పుస్తకంలో కానీ దానిని గురించినటువంటి సందర్భం ఏమిటి అని తెలుసుకోవాలి. కనుక వ్యాఖ్యాన సూత్రాలను చక్కగా ఎరిగి తర్బీదు పొంది లేక నేర్చుకొని అప్పుడు మనము దేవుని వాక్యాన్ని ధైర్యముతో సంఘములో బోధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వివరణను ఆ వ్యాఖ్యానాన్ని దీవించి ఆత్మలను రక్షించడానికి ఆత్మలను బలపరచడానికి మనల్ని వాడుకుంటాడని మరి మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో ఏముందంటే, నీ బోధ మరియు నీ ప్రసంగములు దేవుని వాక్యము యొక్క గ్రంథము నుండి వచ్చునవిగా జాగ్రత్త పడుము. లేఖనాల్లో వ్రాయబడిన వాటిని అతిక్రమించకూడదు. దేవుడు తాను తలంచినవి చెప్పాడు, మరియు చెప్పినవే ఆయన తలంచాడు. ఇది దేవుని వాక్యము. ఎంతో శ్రద్ధతో చదివి వ్యాఖ్యాన సూత్రాలను తెలుసుకొని అందులో ఉన్నటువంటి భావాన్ని, వ్యాఖ్యానాన్ని, అర్థాన్ని సంఘానికి తెలియపరిచి దేవునికి మహిమ తీసుకొని రావాలని, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ యొక్క సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాను. దయగల మా తండ్రి, ఏదైనా మేము వ్యాఖ్యాన సూత్రాలను నేర్చుకోవటము ప్రారంభించాము. మరి మీరు మాకు తోడుగా ఉండి ప్రభువా, మా ఊహకు మించినటువంటివి అయినా ఆ కొద్ది కాలంలో మేము ఈ విషయాలు నేర్చుకొనబోతూ ఉంటుండగా సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ చేరినటువంటి మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.